మెయిన్గా ఎవరైతే కీమోథెరపీ, రేడియోథెరపీ అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏ ఫుడ్ తీసుకున్నా వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లం కానీ ఈ రెండింటితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి డైజెషన్ మెరుగుపడుతుందో తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడా మనకి డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనము హార్డ్ ఫుడ్స్ అనేటివి తీసుకోకూడదు. అలాంటప్పుడు మనం ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఉప్మా కానీ, అంటే ఉప్మాలు కూడా ప్లెయిన్ ఉప్మా అని ఉంటుంది. అంటే ఎక్కువ స్పైసెస్ లేకుండా, ఎక్కువ పల్లి పుట్నాలు అట్లాంటివి ఎక్కువ లేకుండా ప్లెయిన్ ఉప్మా అని ఉంటుంది మనకి. అలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి డైజెషన్ ఈజీగా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ కూడా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి క్యారెట్ ఇడ్లీ కానీ, వెజిటేబుల్ ఇడ్లీ కానీ అలాంటివి పెట్టినప్పుడు కూడా మనకి న్యూట్రిషియస్గా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది. ఇంకా మనం బ్లెండెడ్ కిచడీస్ కూడా వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ మోషన్ కూడా ఈజీగా పాస్ చేయగలుగుతారు. వాళ్ళకి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మెయిన్గా వైటమిన్ సి, సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్ కానీ, ఆరెంజ్ కానీ, మోసంబీ కానీ అలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ రేట్ని మనం తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకున్నా కూడా అందులో వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉండాలి. అంటే ఆయిల్స్ కానీ, మనకి ఎక్సెస్ ఆఫ్ నాన్ వెజ్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి గట్ ఇష్యూస్ వస్తాయి. అంటే డైజెషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కూడా మేజర్గా సాఫ్ట్ డైట్, లిక్విడ్ డైట్ ప్రిఫర్ చేయాలి.